రాష్ట్రంలో ఎండాకాలం కష్టాలు షురయ్యాయి. భానుడు బగబగలకు జనం పరేషాన్ అవుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో ప్రజలు ఇండ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఎండ తీవ్రత, వేడి గాలులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉంటే ఇక ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో సూర్యుడు దంచి కొడుతున్నాడు. ఎండాకాలం పూర్తిగా ప్రారంభం కాకముందే మండే కాలం వచ్చేసింది. ఉదయం 8 గంటల నుంచే ప్రారంభమవుతున్న ఎండ తీవ్రత సాయంత్రం 5 గంటల దాకా కొనసాగుతోంది. మండే ఎండలకు జనం పరేషాన్ అవుతున్నారు. ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈసారి వేసవి తాపాన్ని ఎలా భరించాలి దేవుడా అంటూ నిట్టూరుస్తున్నారు. పెరుగుతున్న ఎండలతో ప్రజలు భయపడిపోతున్నారు. మధ్యాహ్నం సమయంలో ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. పెరుగుతున్న ఎండ తీవ్రత, వేడి గాలులు, ఉక్కపోతతో పరేషాన్ అవుతున్నారు. గతంలో కంటే భిన్నంగా ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ఎండ తీవ్రత పెరగగా మార్చి తొలివారంలోనే 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఆందోళనకరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఏడు 42 నుండి 45 డిగ్రీల వరకు సరాసరి ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి వేసవి ప్రారంభంలోనే 39 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు కావడం విశేషం. నిజానికి ఏప్రిల్, మే నెలలో ఎండ తీవ్రత పెరగడం, గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం పరిపాటి. ఈసారి మార్చి నెలలోనే అందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఖమ్మం జిల్లాలో ఉదయం వేళల్లో ఉష్ణోగ్రతలు 34 నుంచి 35 డిగ్రీలకు చేరుతున్నాయి. గరిష్టంగా 39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కోల్బెల్ట్ ఏరియాలైన ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరు వంటి చోట్ల ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. ఇల్లెందు, కొత్తగూడెంలో ఉదయం 6 గంటలకే 36 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దాదాపు 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. దీంతో ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోతున్నారు. అత్యవసరమైన పనులు, ఆసుపత్రులు, బ్యాంకులకు వెళ్లే వారికి కష్టాలు తప్పడం లేదు. ఎండలు అసలు భయంకరంగా మండిపోతున్నాయి. ప్రజలు ఎండదాటికి ఇళ్లలో నుంచి బయటకు వచ్చే పరిస్థితులు లేవు. స్టార్టింగే ఈ విపరీతమైన ఎండలు ఇలా ఉన్నాయంటే రాను ఇంకా భయంకరమైన ఎండలు ఉంటాయి. కాబట్టి ప్రతి చోట చలివేంద్రాలు అలాంటి ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. దీనికి సంబంధించి ఎండలకి సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని, పబ్లిక్ కూడా చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాలని, జ్యూసులు, కొబ్బరి బొండాలు ఇవన్నీ తాగాలని. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంది. ఇంకా రాబోయే కాలం కూడా తీవ్రత పెరిగే ఉధృత ఎక్కువగా ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రజలను కోరుకుంటున్నామండి. నా పేరు పార్వతి అండి. బయటకు వచ్చాము, బాగా ఎండలు ఉన్నాయి. అక్కడక్కడ వాటర్ పెట్టేసి జనాలకి హెల్ప్ చేస్తే ప్రభుత్వం చాలా మంచిది అనేసి మేము కోరుకుంటున్నామండి. పిల్లల్ని తీసుకొని బయటకు వచ్చే టైంలో కూడా ఎండలు బాగా అనిపిస్తున్నాయి. ఇంకా ఇప్పుడే ఇట్లా ఉన్నాయంటే ఇంకా మే, ఏప్రిల్లో చాలా బాగా ఎండలు ఉంటాయి అనేది మేము అనుకుంటున్నామండి. సమ్మర్ వచ్చేసింది, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. బాగా వాటర్ ఎక్కువ తాగాలి. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాలి. లేకపోతే చాలా ఇబ్బందులు పడతాము, హాస్పిటల్కి జాయిన్ చేయాల్సి వస్తుంది. ఈ సంవత్సరం చాలా ఇబ్బంది, ఎండలు బాగా ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ తక్కువ అవుతుంది. అన్ని జాగ్రత్తలు చూసుకుని మనం వాటర్ బాగా తాగి, కొబ్బరి బొండాలు, వాటర్, చెరుకు రసాలు, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అన్నీ తాగి చాలా జాగ్రత్తగా ఉండండి. వాటర్ తాగండి, ఆరోగ్యాన్ని పొందండి. ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ వారు ప్రతి చోట, ప్రతి ఏరియాలోనూ కూడా చలివేంద్రాన్ని పెట్టి అందరినీ ఆదుకోవాలి, పాదచారులను ఆదుకోవాలని చెప్పి నేను మనవి చేస్తున్నాను. ఖమ్మం జిల్లాలోని మధిర, సత్తుపల్లి, వైరా వంటి గ్రామీణ ప్రాంతాల్లోనూ ఎండల తీవ్రత క్రమంగా పెరుగుతోంది. ప్రధానంగా చెరువులు, వాగులు, జలాశయాల్లో నీరు ఎండిపోవడంతో వడగాలుల తీవ్రత పెరుగుతోంది.
అటు భద్రాచలం పట్టణంలోనూ ఎండల తీవ్రత బాగానే కనిపిస్తోంది. ఈ వేసవిలో తొలిసారి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది కూడా భద్రాచలంలోనే. రాబోయే రోజుల్లో ఎండల తీవ్రత ఇంకా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు సమస్య వేసవికాలంలో అధికంగా రాళ్ళు వచ్చే సమస్య ఈ వేసవికాలంలో ఎక్కువగా గుర్తిస్తూ ఉంటాము. ఎందుకంటే బయట ఎండలు అధికంగా ఉండటం వల్ల డీహైడ్రేషన్కి గురవటం వల్ల ఆల్రెడీ స్టోన్స్ ఉండే వాళ్ళకి మళ్ళీ స్టోన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రెండోది స్టోన్స్ ఎక్కువ రావటం కూడా కొత్త వాళ్ళలో ఈ కాలంలో ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. అందరూ కూడా ఎండలో తిరిగే వాళ్ళందరూ కూడా వాటర్ ఎడిక్వేట్గా అంటే కావాల్సిన మోతాదులో ఖచ్చితంగా తీసుకుంటూ కావాల్సిన విధంగా మూత్రం అవుట్పుట్ కనుక వస్తే రాళ్ళు వచ్చే సమస్య కొంతవరకు తగ్గుతుంది. ఎండల్లో తిరగటం వల్ల మూత్రం క్వాంటిటీ తగ్గి చెమట రూపంలో ఎక్కువ పోవటం వల్ల కావచ్చు, లేదా ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేది క్రిస్టలైజేషన్ అనేది మన కిడ్నీలో ఎక్కువగా ఈ కాలంలో గమనిస్తాం. కాబట్టి మీరందరూ పలు జాగ్రత్తలు తీసుకుని వాటర్ ఎడిక్వేట్ క్వాంటిటీలో తీసుకోవాలి. మినిమంలో 2.5 to 3.5 లీటర్స్ వాటర్ ఎడిక్వేట్గా తీసుకుంటే మంచిగా ఉంటుంది. వేసవి కాలంలో అన్ని పళ్ళు ఏదైతే వాటర్ ఎడిక్వేట్గా ఉంటే పుచ్చకాయలు కావచ్చు, ఎనీ ఫ్రూట్స్ మనం మంచిగా అధిక మోతాదులు తీసుకోవటం. రెండోది కార్బోనేటెడ్ డ్రింక్స్ని ప్రిఫర్ చేయొద్దండి. అంటే ఏదైనా కార్బోనేటెడ్ డ్రింక్స్ అంటే బయట మీకు మార్కెట్లో దొరికే గ్యాస్ ఉన్న డ్రింక్స్ ఏది తాగకుండా ఉంటే అది కిడ్నీలకు కూడా చాలా మంచిది. ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర పనులపై బయటికి వచ్చేవారు ఎండ తీవ్రతకు నీరసపడిపోతున్నారు. పలు అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ఎక్కువగా జ్యూస్లు, కొబ్బరి నీళ్లు సేవిస్తున్నారు. బయటికి వెళ్లేవారు తప్పకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మార్చి తొలివారంలోనే ఎండ తీవ్రత ఇంత పెరిగితే రాబోయే రోజుల్లో ఎలా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. పెరుగుతున్న ఎండల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.